ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనము బైబిల్లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని గురించినటువంటి అధ్యయనం ప్రారంభిస్తూ ఉన్నాం. వాస్తవంగా ఇది ఈ నెల మాత్రమే కాకుండా మరి కొన్ని నెలలు కూడా కొనసాగుతుంది. రాబోయేటువంటి రోజుల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనము అధ్యయనం చేయబోతున్నాం. దేని గురించి మనం మాట్లాడుకోబోతున్నాము అంటే, మానవ జీవితంలో శిష్యత్వము అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మీరు లోకంలో చూసినప్పుడు కొన్ని జీవులు అవి ఒంటరిగా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాయి. కానీ మనిషి అలా కాదు. మనిషి ఒంటరిగా కాకుండా సమాజంలోనే జీవిస్తూ ఉంటాడు. బైబిల్లో మనం గమనించేటప్పుడు మొట్టమొదటి పుస్తకంలోనే మొట్టమొదటి పేజీల్లో, అంటే దేవుడు ఆదామును చేసినప్పుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అనేటువంటి ఒక మాటను వ్రాయటం జరుగుతుంది. ఎక్కువగా పెళ్లి ప్రసంగాల్లో వింటూ ఉంటారు. అంటే మనిషి ఒంటరిగా ఉండాలి అనేటువంటిది దేవుని ఆలోచన కాదు. అందుకనే మనిషి సమాజంలో జీవించేటువంటి ఒక జీవి. అంటే మనిషి మనుషులతో కలిసి జీవిస్తూ ఉంటాడు. ఈ మనిషి మనుషులతో కలిసి జీవించేటప్పుడు ఈ మనిషి పైన ఖచ్చితంగా తను ఎదిగేటప్పుడు కొందరి ప్రభావం అనేటువంటిది ఉంటుంది. మీరు ప్రపంచంలో ఏ మనిషినైనా సరే చూడండి. ఉదాహరణకి మనం ఎందుకు ప్యాంట్లు వేసుకున్నాం అని అంటే, మన ముందున్నటువంటి కొందరిని చూసాం, మనం కూడా ఇలాగ ప్యాంట్లు వేసుకున్నాం. మనం ఎందుకు వాచ్ పెట్టుకున్నాం అంటే, ముందున్న కొందరిని చూసాం, మనం వాచ్ పెట్టుకున్నాం. ఇలాంటి వాచ్ ఎందుకు పెట్టుకున్నాం అంటే, ముందున్న కొందరిని ఏదో చూసి దాన్ని అనుకరిస్తూ ఉంటాము. లేదంటే మనము తల దగ్గర నుంచి మనము పాదం వరకు ఏదైనా సరే, అది మన యొక్క వస్త్రాలు కావచ్చు, లేదా మన ఆహారం కావచ్చు, మన జీవితంలో ఏదైనా సరే దాదాపుగా ఏం చేస్తూ ఉంటామంటే, మనము మన ముందున్నటువంటి వారి దగ్గర నుంచి కొన్ని విషయాలను నేర్చుకొని వాటిని అనుకరిస్తూ ఉంటూ ఉంటాం. ఇందులో మనం గమనించేటప్పుడు ఒక ఆహారం మాత్రమే కాదు, వస్త్రాలు మాత్రమే కాదు, జీవన విధానం కూడా ఉంటుంది. మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, తను జీవించేటువంటి ఈ జీవన విధానంలో అతడు కొందరిని అనుసరిస్తూ ఉంటాడు. అనుకరించటమో ఈ రెండు కూడా చేస్తూ ఉంటాడు. అసలు ప్రజలు ఎందుకు ఎవరినైనా సరే అనుసరిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు దీనికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. అదేమిటి అంటే, మొట్టమొదట మనిషి తన జీవితం ఏమిటి, తను ఎందుకు పుట్టాడు, ఎందుకు బ్రతుకుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు, ఈ లోకం ఏమిటి, వీటిని గురించినటువంటి అర్థాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటాడు. మనిషి ఈ లోకంలో ఉన్న ఇతర జంతువుల్లాగా కాదు. మనం చూస్తూ ఉంటాం, కుక్కకు ఒక ముద్ద అన్నం పెట్టామనుకోండి, తినేసి చక్కగా పడుకుంటుంది, మళ్ళీ ఆకలి వేసినప్పుడు లేస్తుంది. అలాగా రోజు దానికి ఒక ముద్ద అన్నం పెడుతూ ఉంటే చక్కగా తిని తన జీవితం గడిపేస్తూ ఉంటుంది. అసలు నేను ఎందుకు ఈ కుక్కగా పుట్టానో ఈ ఆంధ్ర రాష్ట్రంలో, ఈ తెలుగు రాష్ట్రంలో అని అది ఎప్పుడైనా జీవితంలో ఆలోచన చేస్తుందా అంటే, అది ఎప్పటికీ ఆలోచన చేయలేదు. ఎందుకంటే అది కుక్క కాబట్టి. ఉదాహరణకి మనం కూడా అలాగా ఆలోచన చేయకుండా ఏదో తింటూ ఉన్నాం, బ్రతుకుతూ ఉన్నాం అని అనుకుంటే మనకి జంతువుకి వ్యత్యాసం ఉండదు. కానీ మనిషి ఏం చేస్తూ ఉంటాడంటే, దాన్ని గూర్చినటువంటి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆలోచన చేసినప్పుడు దీన్ని ఎవరు నేర్పిస్తారు అంటే, మతం దగ్గరికి వెళ్తాడు. అది ఏ మతమైనా సరే కానివ్వండి. మనిషి మతం దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడంటే, జీవితం యొక్క అర్థాన్ని వెతకటానికి అతడు మతం దగ్గరికి వెళ్తున్నాడు. అందరూ అప్పుడప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు, అవును మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, పూర్వీకులు ఎవరు సేవలో లేరు కదా, హఠాత్తుగా నువ్వెందుకు సేవలోకి వచ్చావని. వాస్తవంగా ఇది హఠాత్తుగా అని అన్నప్పటికీ కూడా నేను అంటే ఒక ఆలోచన ఉండేది. అసలు మనిషి జీవితం ఏమిటి, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు చనిపోతున్నాం, ఇంతేనా మనిషి బ్రతుకు అనేటువంటి ఒక ఆలోచన ఉండేది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి అర్థం అనేటువంటిది
బైబిల్లో ఉంది అని ఒక వ్యక్తి పరిచయం చేసినప్పుడు దాన్ని గూర్చినటువంటి ఆలోచన పెరిగింది. ఆ తర్వాత దాని దగ్గరకు రావటం జరిగింది. ఇక ఆ తర్వాత ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి కదా, కంపారిటివ్ రిలీజియన్స్ అని చెప్పేసి అంటారు, మతములను పోల్చటం. ఒక మతాన్ని మనం చూసి ఇదే కరెక్ట్ అంటే కాదు, మనం ప్రపంచంలో ఉన్న ఇతర మతాలన్నింటినీ కూడా చూడాలి, చూసి ఎందులో ఏ మేలుంది అనేటువంటిది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. కాబట్టి ఏమిటంటే వాటన్నింటినీ కూడా పరిశీలన చేశాం. పరిశీలన చేసినప్పుడు ఇదంతా కూడా అసలు మీరు ఎందుకు చేస్తున్నారు అని అంటే, అసలు మనిషి ఏంటి, మనిషి జీవితం ఏమిటి అనేటువంటి తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నము. దాంతో ఏం చేశాడంటే మనిషి వీటిల్ని అనుసరిస్తూ ఉన్నాడు. ఇక కొందరైతే ఈ అన్వేషణలో తత్వజ్ఞానం వైపు వెళ్తూ ఉంటారు. ఇక ఈ అన్వేషణలో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే వారి నాయకులను అనుసరిస్తూ ఉంటారు. లోకంలో కూడా మీరు చూసినప్పుడు నాయకులు లేదా గురువులు, వారి శిష్యుల దగ్గర ఈ విషయాలన్నీ కూడా నేర్చుకోవటమో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మనిషి వీటిల్ని ఎందుకు అనుసరిస్తున్నాడు అంటే తన జీవితంలో ఒక అర్థాన్ని కనుక్కునేటువంటి భాగంగా వీటన్నింటినీ కూడా అనుసరిస్తూ ఉంటాడు. అలాగనే మనిషికి గుర్తింపు అనేటువంటి దాని కొరకు కూడా పెద్ద పోరాటాలు, ఉద్యమాలు జరుగుతాయి. ఈ గుర్తింపు కొరకు ఏం చేస్తూ ఉంటాడంటే ఒక రాజకీయ పార్టీలో ఉంటాడు, లేదంటే ఒక జట్టులో తను కూడా కలుస్తూ ఉంటాడు, లేదంటే ఒక మతంలో కలుస్తూ ఉంటాడు, లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, వాళ్ళతో ఫోటో దిగి వీళ్ళతో ఫోటో దిగి గోడకు పెడుతూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే గుర్తింపు అనమాట. నాకు వాళ్ళు తెలుసా, వీళ్ళు తెలుసా అంటే వాళ్ళకి వీళ్ళు తెలుసో లేదో కానీ పక్కకి వెళ్ళి ఒక ఫోటో అని ముందే ప్రిపేర్ చేస్తారు. అలా వెళ్ళి నించోగానే ఫోటో కొట్టేస్తారు. అంటే ఇలా పక్కనే ఉన్న ఫోటో చూసేసరికి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి ఏమో అనుకుంటారు. అంటే కొందరు దగ్గరగా ఉంటారు, అలాగని ఫోటోల్లో ఉన్న ప్రతి ఒక్కరు అందరికీ దగ్గరగా ఉన్న వ్యక్తులని కాదు. ఎందుకు ఇలాంటి ప్రయత్నం అంతా అంటే ఇది ఒక గుర్తింపు కొరకు ఒక తపన, ఒక పోరాటము ప్రతి మనిషిలో ఉంటుంది. నన్ను గుర్తించాలి అని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటూ ఉంటారు. అంతేకాదు మనం గమనించినప్పుడు ఇలాగ మనిషిలో ఉన్నటువంటి ఈ అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఏం చేస్తూ ఉంటాయంటే అలా అనుసరించేటట్లుగా చేస్తూ ఉంటాయి. ఇక ఆ తర్వాత మనిషిలో ఉండేటువంటి ఆశ, ఈ ఆశ ఏం చేస్తుందంటే ఎవరో ఒకరిని లేదా ఏదో ఒక దాన్ని అనుసరించేటట్లుగా చేస్తుంది. అంటే దాన్ని వెంటబడి వెళ్తూ ఉంటాం అనమాట. ఇదిగో నీకు ఉద్యోగం ఇప్పిస్తూ రా అన్నారనుకోండి, ఇక వాళ్ళు వెంటబడి వెళ్తూ ఉంటారు. నిన్ను అమెరికా పంపిస్తా రా అన్నారనుకోండి, వాళ్ళు వెనకబడి వెళ్తూ ఉంటారు. అంటే ఏదో ఒక ఆశ. మనిషి వీళ్ళ వెనకాల ఎందుకు వెళ్తున్నాడు అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి, అన్నీ ఒకటే కాదు. అది తన జీవిత అర్థం వెతుక్కోవటం కావచ్చు, లేకపోతే మనిషి తాను ఎవరు అనేటువంటి దాన్ని తెలుసుకోవటానికి మాత్రమే కాదు, తను అసలు తన గుర్తింపు ఏమిటి అనేటువంటి దాన్ని పొందటం కొరకు కావచ్చు, లేకపోతే తనలో ఉండేటువంటి ఆశ కావచ్చు, లేకపోతే తనలో ఉండేటువంటి భావజాలం కావచ్చు. ఒక్కొక్కసారి తన ఆలోచనలు వేరొకరి ఆలోచనలు ఒకలా ఉంటాయి. అందువల్ల ఏమవుతామంటే మనం అలా కలిసి వెళ్తూ ఉంటాం. మనం అంటూ ఉంటాం కదా, ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరతాయని. కొన్ని సందర్భాల్లో కొందరికి కొన్ని ఆదర్శాలు ఉంటూ ఉంటాయన్నమాట. అంటే వాళ్ళ రోల్ మోడల్ ఎవరో ఉంటారు, వాళ్ళని వీళ్ళు అనుసరిస్తూ ఉంటారు. ఇలాగా మనిషికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రేమ కూడా ఒకటి. మనం ఎవరినైనా ప్రేమించామనుకోండి, వాళ్ళ వెంటబడి వెళ్తూ ఉంటాం, వాళ్ళు చెప్పిందల్లా చేస్తూ ఉంటాం. దానికి ఏమిటి కారణం అంటే ప్రేమ. మనిషికి భయం కూడా ఒకటి ఉంది. భయంతో కూడా మనిషిని అనుసరిస్తాడు. నువ్వు గనక ఈ పని చేయకపోతే, లేకపోతే నా వెంట రాకపోతే నీకు అలా చేస్తాను ఇలా చేస్తానని భయపెట్టారనుకోండి, భయంతో కూడా ఏం చేస్తూ ఉంటారంటే అనుసరిస్తూ ఉంటారు. ఇలా మనం చూసినప్పుడు ఏమిటంటే మనిషికి చాలా కారణాలు ఉన్నాయి అనుసరించటానికి. అయితే ఈరోజు మనం ఏం గమనిస్తూ ఉన్నామంటే అసలు మనిషి ప్రపంచంలో ఎవరో ఒకరిని అనుసరించాల్సిందేనా అని అంటే అవును, దాదాపుగా మనిషి ఈ ప్రపంచంలో అనుసరించటము అనేటువంటిది ఉంటుంది. అది మన ఆహారము, మన వస్త్రాలు, మన ఆలోచనలు. ఈరోజు మీరు గనక ఖచ్చితంగా యూట్యూబ్లో మీరు ఎవరో ఒకరిని అనుసరిస్తూ ఉంటారు. ఖచ్చితంగా అక్కడ సబ్స్క్రైబ్ అని ఒక బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి అని అంటారు. అంటే వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారనమాట, వాళ్ళ వీడియోస్ అన్నీ, వాళ్ళ ఆలోచనలన్నీ. ఒకవేళ వాళ్ళు నచ్చలేదనుకోండి అన్సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటి, మనకు నచ్చిన వాళ్ళు అది అన్ని రంగాల్లో కూడా ఉంటూ ఉంటారు. అదే ప్రశ్న ఏమిటంటే మనిషి ఎవరో ఒకరిని అనుసరించవలసిందేనా అంటే అవును, ఖచ్చితంగా మనిషికి అనుసరించటము అనేటువంటిది లోకంలో పుట్టినప్పుడు ఏమీ తెలియదు. ఎదిగేటువంటి క్రమంలో ఖచ్చితంగా అతడు అనుసరించటము అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం.
అయితే ఈ అనుసరించేటువంటి క్రమంలో ఎవరిని అనుసరించాలి, ఎలా అనుసరించాలి, లేకపోతే దేన్ని అనుసరించినట్లయితే ఏం కలుగుతుంది అనేటువంటి విషయాలను మనం గమనించినట్లయితే బైబిల్ దీని గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా మనం క్రీస్తు ప్రభువుని గురించి గనక మనం చూసినట్లయితే ఈ శిష్యత్వాన్ని గురించి అతడు నేర్పుతూ ఉంటాడు. ప్రభు అయినటువంటి యేసు శిష్యత్వాన్ని గురించి బైబిల్లో చాలా ఎక్కువగా బోధిస్తూ ఉంటాడు. వాస్తవంగా మరొక రకంగా చెప్పాలి అంటే బైబిల్లో ఏం తెలియజేస్తుంది అంటే బైబిల్ కేవలము రక్షణ మాత్రమే కాదు, అంతకు మించి ఏమిటి అంటే శిష్యత్వాన్ని తెలియజేస్తుంది. కేవలము ఆరాధనకి వచ్చి మనం కూడుకొని వెళ్ళటం మాత్రమే కాదు, అంతకు మించి అది ఏం తెలియజేస్తుందంటే శిష్యత్వాన్ని తెలియజేస్తూ ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము ఇందాక మనం చదివినటువంటి వచ్చిన భాగము గమనించినట్లయితే 28వ అధ్యాయం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా చెప్తూ ఉంటాడు 18వ వచనం నుంచి. కాబట్టి యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయుడి. ప్రభు అయినటువంటి యేసు ఆయన చెప్పినటువంటిది ఏమిటి అంటే సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. ఇందాక నేను చెప్పాను, మనిషి ఎవరో ఒకరిని అనుసరిస్తూ ఉంటాడు, ఏదో ఒక విషయంలో అనుసరిస్తూ ఉంటాడు. చదువుకునేటువంటి పిల్లల్ని చూడండి, చదువుకునేటువంటి పిల్లల్ని కనుక చూసినట్లయితే వాళ్ళు కొంతమందిని ఫాలో అవుతూ ఉంటారు. అది చదువు విషయంలో కావచ్చు, లేదా నేను పెద్ద అయిన తర్వాత అలా అవుతానని కావచ్చు. అంటే వాళ్ళకి తెలియకుండానే మైండ్లో వాళ్ళు ఎవరినో పెట్టుకొని దాని ప్రకారం ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే ప్రశ్న ఏమిటి అంటే ఉదాహరణకు నువ్వు చదువులో ఎవరినో రోల్ మోడల్గా తీసుకున్నావు, నువ్వు వాళ్ళని అనుసరిస్తే నీ జీవితం ఏమవుతుంది, సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అంటే నువ్వు చెప్పలేవు. ఒకవేళ అవ్వచ్చు, సక్సెస్ అవ్వాలనే కోరుకుంటూ ఉంటాం. జీవితంలో మనం ఇలాగా ఎంతో ఆలోచనలు ఎంతోమందిని అనుసరిస్తూ ఉంటాం ఎన్నో విషయాల్లో. ఇందులో మనకు మేలు కలుగుతుందా కీడు కలుగుతుందా అంటే మనం చెప్పలేం. ఒకసారి లోకంలో కొంతమంది అనవసరంగా పలానా వాళ్ళతో వెళ్ళానండి, జీవితం అంతా వేస్ట్ అయిపోయింది, ఇప్పుడు తేరుకొని తెలివి వచ్చేసరికి మొత్తం అంతా అయిపోయింది, ఏమీ మిగలలేదు, ఆస్తి కూడా పోగొట్టుకున్నాం. అలాగే రాజకీయ పార్టీల్లో తిరిగి కూడా పోగొట్టుకున్న వాళ్ళని చూస్తూ ఉంటారు. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఆస్తి పోయింది కానీ ఆస్తితో పాటు మాకున్నటువంటి మనశ్శాంతి మొత్తం పోయిందండి అని చెప్పేసి అన్నారు. నిజమే, లోకంలో మనం ఏదో దొరుకుతుందని వెళ్తే దొరకకపోగా మనకు ఉన్నదాన్ని కూడా మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అయితే ప్రశ్న ఏమిటి అంటే మనము మనిషిగా ఖచ్చితంగా కొందరిని అనుసరిస్తూ ఉంటాం. ప్రభు అయినటువంటి యేసు కూడా నన్ను అనుసరించేటువంటి వాళ్ళగా మనుషుల్ని చేయండి అని అన్నాడు. ప్రభు అయినటువంటి యేసు కూడా ఏదో వచ్చి బోధించి వెళ్ళిపోవటం కాదు, మనుష్యులను తనను అనుసరించేటువంటి వ్యక్తులుగా, మరొక మాట స్ట్రైట్గా చెప్పాలంటే తనకు శిష్యులుగా చేయండి అని అన్నాడు. అంటే ప్రభు అయినటువంటి యేసు గురువుగా ఉండి ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులను ఆయన దగ్గర శిష్యత్వానికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. 19వ వచనం అదే చెప్తున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చచ్చు, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ కూడా గైకొనవలనని వారికి బోధించండి. కాబట్టి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అని చెప్పేసి అన్నాడు. అంటే మొట్టమొదట అసలు విషయం ఏమిటి అంటే అసలు ఏమిటి శిష్యత్వమో? శిష్యత్వము అనేటువంటిది బైబిల్లో మనం గమనించినప్పుడు అత్యంత ప్రధానమైనటువంటి అంశములలో ఒకటి. యేసు కేవలము మనుషులను రక్షించటానికి మాత్రమే రాలేదు. చాలామంది బైబిల్ అంటే రక్షణ అనుకుంటారు, రక్షణ కానీ రక్షించటానికి మాత్రమే రాలేదు. మరి ఏమిటి అంటే తనను పోలినటువంటి శిష్యులను తయారు చేయటానికి ఆయన వచ్చాడు. తనను పోలినటువంటి శిష్యులను. ఈరోజు సంఘం అనేటువంటిది కూడా ఏమిటి అంటే క్రీస్తును పోలినటువంటి వారిని తయారు చేసేటువంటి ఒక కేంద్రము. ఈరోజు ఈ ప్రార్థనలు కావచ్చు, లేదా మీటింగ్లు కావచ్చు, లేకపోతే ఏదైనా సరే, చిన్నప్పుడు ఒకసారి ఒకళ్ళు అన్నారు, చిన్నప్పటి నుంచే సండే స్కూల్ అని పిల్లలకు నేర్పుతూ ఉంటారు, మీరు పిల్లల క్లాసులు పెడతారు, లేకపోతే లేడీస్ క్లాసులు పెడతారు, లేదంటే ఇంకేదో మీటింగ్లు పెడతారు. ఇవన్నీ ఎందుకు అంటే వీటన్నింటి లక్ష్యం కూడా ఒకటే. ఏమిటా లక్ష్యము అంటే మనుషులను క్రీస్తును పోలినటువంటి వ్యక్తులుగా తయారు చేయాలి. ఆయన శిష్యులుగా, అంటే ఇప్పుడు ఒక శిష్యుడు గురువును అనుసరిస్తున్నాడు అనుకోండి, ఈయన ఎలా తయారవుతాడంటే వాళ్ళ గురువు ఎలా ఉన్నాడో అలా తయారవుతాడు.
అంటే ఈరోజు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కూడా క్రీస్తు లాంటి వాళ్ళుగా మారాలి అనేటువంటిది, ఇది ఒక మతం కాదు. ఉదాహరణకి ఒక మంచి పిల్లోడు ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు వీళ్ళ పిల్లలను చూసి అరే వాడిని చూసి నేర్చుకోరా అంటారా అనరా? అందులో తప్పేమన్నా ఉందా? ఏం లేదు కదా. ఉదాహరణకు మన పిల్లోడు బాగా చదవట్లేదు, అరే వాళ్ళు చూడరా ఎంత బాగా చదువుతున్నారో వాళ్ళని చూసి నేర్చుకొని అంటారు. మన పిల్లోడు అన్నం తింటలేదు, మారం చేస్తున్నాడు, చక్కగా తినే పిల్లల్ని చూసి అరే వాడిని చూసి నేర్చుకోరా ఎంత బాగా తింటున్నారో వాళ్ళు అని అంటారా? కాబట్టి మంచిని చూసి నేర్చుకోవటం తప్పు కాదు. ఒక జీవితం అంటే ఎలా జీవించాలి అనేటువంటి దానికి అత్యుత్తమమైనటువంటి ఉదాహరణ ఏమిటి అంటే ప్రభు అయినటువంటి యేసు. ఒక మనిషి అంటే ఎలా జీవించాలి, ఒక ప్రేమ, ఒక జాలి, ఒక దయ, అంతేకాదు జీవితం యొక్క ఉద్దేశము, వీటన్నింటినీ కూడా చాలా చక్కగా నేర్పించాడు. ఇప్పుడు ఏమిటి అంటే మనిషి జీవితం అంటే ఎలా ఉండాలో ఆయన్ని చూపించి బాల్యం నుంచే ఒక జీవితం అంటే ఎలా ఉండాలి అని మనం నేర్పుతున్నాం. అంతేగాని జీవితం అంటే కక్షలు, పగలు, స్వార్థము వీటితో నిండిపోయేటువంటిది కాదు. ఈరోజు లోకం కనుక మీరు చూసినట్లయితే స్వార్థంతో నిండిపోయినటువంటి జీవితాలు, కుటుంబాలు, సమాజాలు, ఎవరు ఎవరికి మేలు చేయరు, మేలు చేయకపోతే చేయకపోయారు, ద్రోహం చేస్తూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు. లోకంలో దానికి చాలా సామెతలు ఉన్నాయి. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అని అంటూ ఉంటారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును దన్నేవాళ్ళు అని అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత చాలా సామెతలు ఉన్నాయి అలా చెప్పుకుంటూ వెళ్తే. అంటే లోకం ఇట్లా ఉంది. కాబట్టి లోకం ఇలాగా వెళ్ళిపోయేటువంటి క్రమంలో మనం ఎవరైనా ఒక మంచి వాళ్ళని చూపించి ఇలా ఉండండి అని నేర్పటం అనేటువంటిది మంచిది. దీనికి ఒక్కోసారి ఏం చేస్తూ ఉంటారంటే మతం పేరు పెడుతూ ఉంటారు. మతం కాదు, మంచి ఎక్కడున్నా సరే నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు కేవలమో మనుషులను రక్షించడానికే వచ్చాడంటే లేదు. ఆయన చెప్తూ ఉన్నాడు 19వ వచనమో, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. ఎంతమందిని అడిగాడు అంటే సమస్త జనులను. అంటే ప్రతి మనిషి కూడా తనను పోలినటువంటి వాడిగా ఉండాలి. అంటే జీవితం అంటే ఎట్లా జీవించాలంటే ఇలా జీవించాలి అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ మనం చేసేటువంటి పని ఏమిటి అంటే, ఇప్పుడు మేము చేసే పని ఏమిటి అంటే వెళ్ళి ఆ క్రీస్తు ఎట్లా ఉన్నాడు అనేటువంటిది నేర్పటం అన్నమాట ప్రజలకు. ఉదాహరణకి ఇక్కడ మనం గమనించినప్పుడు శిష్యుడు అనేటువంటి మాటను కనుక చూసినట్లయితే ఎవరు శిష్యులు అంటే నేర్చుకునేటువంటి ఒక వ్యక్తిని శిష్యుడు అంటారు. నేర్పే వ్యక్తిని శిష్యుడు అనరు ఎప్పుడు కూడా. ఒకసారి కొంతమంది కొంత క్లారిటీ ఉండదు, అంటే నేను శిష్యుడినండి అని అంటారు, మళ్ళీ నేర్పుతారు. నువ్వు శిష్యుడు అయితే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు నేర్పకూడదు. అంటే మనకేంటంటే దేవుడికి కూడా ఇలా కాకుండా అలా చేస్తే బాగుండే దేవుడు అని అంటారు. అప్పుడు నువ్వు గురువా దేవుడు గురువా? దేవుడు ఎట్లా చేసి ఉండకూడదండి అంటున్నాడు ఒకసారి ఒక ఆయన. సరే దేవుడిని శిష్యుడిగా పెట్టుకో, నువ్వు నేర్పు, ఆయన నేర్చుకొని వెళ్ళి తర్వాత లోకం ఎట్లా పరిపాలన చేస్తాడో ఆయన దాని ప్రకారంగా నీ దగ్గర నేర్చుకొని చేస్తాడంటే అట్లా కాదండి అంటున్నాడు. మనం చెప్పేది అలాగనే ఉంది. ఇట్లా కాదండి అని అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనం శిష్యులం, ఆయన శిష్యుడు కాదు. ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే మన రోల్ మర్చిపోయి మనం గురువు రోల్లోకి వెళ్ళిపోయి దేవుడు ఎవరో మర్చిపోయి ఆయనకి మనం సలహాలు ఇవ్వటానికి మనం పూనుకుంటూ ఉంటాం. కాబట్టి శిష్యుడు అంటే ఏమిటి అంటే నేర్చుకునేటువంటి వ్యక్తి. శిష్యుడు అంటే అనుసరించేటువంటి ఒక వ్యక్తి. ఎవరిని అనుసరించాలి అంటే ప్రభు అయినటువంటి యేసును అనుసరించవలసినటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు శిష్యుడు అంటే గురువు యొక్క జీవితాన్ని అనుకరించాలి. వాస్తవంగా మీరు ఇవాళంటే స్కూల్స్, కాలేజెస్ ఉన్నాయి, కానీ ప్రపంచంలో ఒకప్పుడు మీరు చూసినప్పుడు ఇలాగ స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలు ఇవన్నీ ఉండేవి కాదు. గురువుగారి ఆశ్రమం ఉండేది. ఒక వ్యక్తి నేర్చుకోవాలి అనుకుంటే ఆ శిష్యుడిని అక్కడికి పంపించేసేవాళ్ళు ఆ విద్యార్థిని. రాజుగారి కొడుకైనా సరే అక్కడికి ఆశ్రమానికి వెళ్ళిపోవాల్సిందే. గురువుగారు రాజుగారి దగ్గరికి వెళ్ళి కోటకి వెళ్ళి పాఠాలు చెప్పటం కాదు, ఆయన గురువుగారి దగ్గరికి ఆశ్రమానికి వచ్చేయాల్సిందే. కొన్ని సంవత్సరాలు అక్కడే ఉండి ఆ గురువుని చూస్తూ వాళ్ళు నేర్చుకునేటువంటి వాళ్ళు, పాఠాలు నేర్చుకునే వాళ్ళు, గురువును చూస్తూ ప్రాక్టికల్గా నేర్చుకునేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం కూడా గమనించినప్పుడు శిష్యుడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే నేర్చుకునేటువంటి ఒక వ్యక్తి, అనుసరించేటువంటి ఒక వ్యక్తి. అంతేకాదు గురువు యొక్క జీవితాన్ని అతడు జాగ్రత్తగా పరిశీలన చేసి అతడు గురువును అనుసరించాలి. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారంటే ఈరోజు చాలామంది మేము కేవలం విశ్వాసులుగా ఉంటాం. అంటే నువ్వు కేవలం నమ్ముతావు అంతేనా, నువ్వేం అనుసరించవా? అందుకనే చూడండి ఈరోజు ప్రార్థనలకు వెళ్ళేటువంటి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ మార్పు రావటం లేదు.
ఎందుకు మార్పు రావటం లేదు? చాలా కాలం నుంచి ప్రార్థనకి వెళ్తున్నారు కదా అని ఒక సందేహం కొందరికి. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళి కూడా మారటం లేదు ఏంటని. ప్రార్థనకి వెళ్ళి విషయాలన్నీ విని నమ్ముతున్నారు కానీ, నమ్మి విశ్వాసులుగా మారుతున్నారు కానీ, వాటిని అనుసరించేటువంటి వ్యక్తులుగా మారటం లేదు. కానీ ప్రభు అయినటువంటి యేసు తనని నమ్మమని చెప్పాడు కానీ నమ్మమని మాత్రమే చెప్పలేదు. సంఘంలో సభ్యుడిగా ఉండాలి కానీ సంఘంలో సభ్యుడిగా ఉండమని మాత్రమే చెప్పలేదు. అంటే బాప్తిసం పొందాలి కానీ బాప్తిసం పొందమని మాత్రమే చెప్పలేదు. ఇవన్నీ కూడా ఎందుకు అంటే నీ విశ్వాసం కావచ్చు, లేకపోతే నీ రక్షణ కావచ్చు, నీ సంఘ సభ్యత్వం కావచ్చు, ఇవన్నీ కూడా ఎందుకు అంటే ప్రభు అయినటువంటి యేసును అనుసరిస్తూ ఆయన దగ్గర నేర్చుకొని ఒక రోజుకి నువ్వు ఆయనలాగా తయారవ్వాలి. అందుకొరకు ఇదంతా. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే అసలు విషయాన్ని మాత్రమో మర్చిపోయి లేదా పక్కన పెట్టి మనం విశ్వాసులుగా ఉంటామో, అంటే మనం నమ్ముతూ ఉంటామో, మనం రక్షణ పొందుతామో, సంఘ సభ్యత్వం తీసుకుని వచ్చి కూర్చొని చక్కగా కమ్మటి పాటలు పాడుతూ ప్రార్థన చేస్తూ మన జీవితం అలా గడిపేస్తూ ఉంటాం. కానీ జీవితంలో ఆయన దగ్గర నేర్చుకునేది మాత్రం ఏముండదు. ఇందులో ఆశ్చర్యం ఏం లేదు. కొంతమంది 5 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు ప్రార్థనకి వెళ్ళి కూడా బూతులు తిట్టే వాళ్ళు ఉన్నారు. 25 సంవత్సరాలు 5 ఏళ్ళు 10 ఏళ్ళు చాలా సంవత్సరాలు వాళ్ళు ప్రార్థనకి వెళ్తూ కూడా అసూయ జీవితంలో నిండిపోయినటువంటి వాళ్ళు, కలహాలతో ఉన్నటువంటి వాళ్ళు, జీవితంలో కక్షలు ఉన్నటువంటి వాళ్ళు, క్రోధం ఉన్నటువంటి వాళ్ళు, అనేకమైన దుర్గుణాలతో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మరి ఏమి నేర్చుకుంటున్నారంటే అసలు ఏమి నేర్చుకోవటం లేదు. వాళ్ళు ఏమి అనుసరించటం లేదు ఆయన. కాబట్టి మనం గమనించవలసింది ఏమిటంటే ప్రభు అయినటువంటి యేసు ఆయన కేవలము తనను అనుసరించండి అని మాత్రమే చెప్పలేదు. ఆయన మనం అనుసరించేటప్పుడు కొంతమంది ఆయన అనుసరిస్తే సరిపోతుందంటే అనుసరించాలి అంటే నువ్వు విశ్వసించాలి, నువ్వు రక్షణ పొందాలి, నువ్వు సంఘ సభ్యుడిగా ఉండాలి, దానితో పాటు అనుసరించాలి. అట్లాని నేను ఇవి చేస్తాను అనుసరించడం మానేస్తానంటే కాదు. నువ్వు రెంటిని కూడా చాలా జాగ్రత్తగా చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే బైబిల్లో మనం గమనించేటప్పుడు ఈ శిష్యత్వాన్ని గురించి క్రొత్త నిబంధనలోనే క్రీస్తు ప్రభు చెప్పాడా లేదా పాత నిబంధన నుంచి ఇది ఉందా అంటే అవును, పాత నిబంధనలో కూడా మనం గమనించేటప్పుడు అంటే శిష్యుడు అనే పదం కనబడుతుంది కానీ ఎక్కువగా కనబడదు. కానీ ఈ శిష్యత్వము అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు మనం గమనించినప్పుడు మోషే అనేటువంటి ఒక గొప్ప దైవజనుడిని మనం చూస్తూ ఉంటాం. ఆ మోషే అనేటువంటి దైవజనుడు ఆయన దగ్గర యెహోషువ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిర్గమకాండము 24వ అధ్యాయము మనం గమనించేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనము మనం గమనించినప్పుడు మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకు ఎక్కెను. మోషే దేవుని దగ్గర 10 ఆజ్ఞలు తీసుకొని రావటానికి సీనాయి కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆయనతో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు, వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆయన కుటుంబ సభ్యులు ఎవరు రాలేదు. కానీ ఆయనతో పాటు వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే మీకు మోషే కనబడతాడు. ఈ మోషే ప్రతి సందర్భంలో మీకు, ఈ యెహోషువ ప్రతి సందర్భంలో మీకు మోషేతో కనబడతాడు. ఇక ఈ యెహోషువ ఎక్కడ దాకా కనబడతాడు అంటే మోషే మరణించే వరకు ఆయనతోనే కనబడతాడు. మీకు పాత నిబంధనలో శిష్యత్వం అనేటువంటిది ఎట్లా ఉండేది అంటే ఒక వ్యక్తి దగ్గర నేర్చుకోవటానికి వెళ్ళినప్పుడు లేదా అనుసరించడానికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని క్రమంగా అనుసరించడం మనకు కనబడుతూ ఉంటుంది. ఇవాళ రేపు ఎట్లా ఉంటుందంటే ఎవరి దగ్గర ఎక్కువ కాలం ఉండటం లేదు, అసలు ఉండాలని కూడా అనుకోవటం లేదు. చివరికి అసలు దేవుడి దగ్గరే ఎక్కువ కాలం ఉండట్లేదు, దేవుని దగ్గరకు వచ్చి కూడా మానేసేటువంటి వాళ్ళని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే నిలకడలో లేమి, ఎందులో కూడా నిలకడగా ఉండటం లేదు. అంటే మనసులే అసలు స్థిరంగా ఉండటం లేదు, మనసులు స్థిరంగా ఉండటం లేదు. ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, వెనకటికి ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటే ఆ వస్తువు చచ్చిపోయేదాకా వాడేవాళ్ళు, చచ్చిపోయేటప్పుడు కూడా తర్వాత తరానికి ఇచ్చి చచ్చిపోయేవాళ్ళని. మనం చూడండి, ఎప్పుడో పాత బిందెలు అయితేనేమి, మంచాలు అయితేనేమి, ఏవేవో వస్తువులు కొన్ని తరాలుగా వస్తూ ఉన్నాయి. ఇవాళ రేపు ఏ వస్తువైనా అసలు మన తరం దాటి వెళ్ళే వస్తువు ఏదైనా మనం కొంటామా? అసలు ఉన్నాయా అలాంటి వస్తువులు? మొన్న ఒక వ్యక్తి అంటున్నాడు, ఫోన్ వాడి వాడి బోరు కొడుతుందండి, మార్చేయాలని. 30,000 రూపాయలు పెట్టి కొన్న ఫోను వాడి వాడి బోరు కొడుతుందంట.
అవును, దానికి బోరు కొట్టేది ఏముంది, ఒకవేళ మార్చాలనుకుంటే మార్చవచ్చు, కంటే అంటే ఇది పోతే నేను మారుద్దాం అనుకుంటున్నా కానీ ఇది పాడైపోవట్లేదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఏంటి, పాడైపోనందుకు నీకు బాధగా ఉందా? ఒకసారి మనుషులకు కూడా ఎట్లుంటాయంటే, బట్టలు వాడి వాడి విసుకొస్తుంది చిరగట్లేదు అంటారు. కొంతమంది చిరిగేదాకానే వేస్తారు కానీ కొంతమంది అలా కూడా కాదు. అదేమిటి అంటే, విప్పారా తీసి పక్కన పడేసారా మళ్ళీ కొత్తది. ఒకప్పుడు అట్లా కాదు. మనుషులు దేన్నైనా సరే దాన్ని బాగా ఎక్కువగా అంటే నిలకడగా వాడేవాళ్ళు, అంటే వాళ్ళ మనస్తత్వంలో నిలకడ. ఈరోజు ఏంటంటే ఆ నిలకడ అనేటువంటిది లోపించింది. ఎందులో కూడా లోపించింది అంటే అన్ని విషయాల్లో చివరికి దేవుని దగ్గర కూడా నిలకడ అనేటువంటిది లోపించింది. కానీ శిష్యత్వము అనేటువంటిది కనుక మనం నేర్చుకోవాలి అంటే, కష్టం వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అనుసరించాలి అనుకున్న తర్వాత మనం అనుసరిస్తూనే ఉండాలి. మోషే దగ్గర కూడా యెహోషువను మనం గమనించినప్పుడు యెహోషువ ఆయన అనుసరిస్తూ ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము మనం గమనించినప్పుడు 9వ వచనం, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచి ఉండెను గనక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయెను. కాబట్టి ఇశ్రాయేలీయులు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇక మోషే తరువాత ఎవరు నాయకత్వంలోకి వస్తున్నారు అంటే, ఆ తరువాత మోషేకి శిష్యుడిగా ఉన్నటువంటి యెహోషువ వచ్చాడు. ఇక నేను ఒక విషయం చెప్తాను. అదేంటి, నువ్వెలా వస్తావు, మా నాన్నకు పుట్టిన వాళ్ళు మేము ఉన్నాం కదా అని మోషే కొడుకులు వస్తే? ఈరోజు సేవలో చూస్తూ ఉంటారు, వాళ్ళ నాన్న సేవకుడే, వీళ్ళు ఎప్పుడు సేవలో కనబడరు. పాపం ఎవరో పక్కన తిరుగుతూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, బాగా చేస్తూ ఉంటారు. హఠాత్తుగా పెద్ద అయిన పోయిన తర్వాత వీళ్ళు వస్తారు. నువ్వెట్లా వస్తావు, మేం కదా వారసులం, మా నాన్న కదా, మేము కదా కొడుకులు అని. లోకంలో ఉన్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, వీళ్ళు కూడా వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకే జై కొడతారు, జిందాబాద్ కొడతారు. అదేంటండి, వాళ్ళు కదా పిల్లలు అన్నట్లు. ఇదేమి ఆస్తి కాదు. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమిటంటే, మీరు ఏ రంగంలో అయినా సరే, ఏ రంగంలో అయినా సరే ఒక పనిని బాగా ఎవరు చేయగలరంటే, ఒక పని బాగా ఎవరు చేయగలరంటే, ఒక పని చేస్తూ ఉన్నారనుకోండి, ఆ పనికి పక్కన ఎవరైతే తోడు ఉంటారో, లేదా ఒక సహచరుడుగా ఉంటారో, లేదా జత పనివాడుగా ఉంటారో, వాళ్ళు వీళ్ళతో కూడా ఉన్నారు కాబట్టి చూసి 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 నేర్చుకుంటారు. రేపు వీళ్ళ తర్వాత వాళ్ళే బాగా చేయగలుగుతారు. మీకు లోకంలో కూడా చూసినప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఒక ట్రైన్ డ్రైవర్ ఉన్నాడు అనుకోండి, ఆయనకు తోడుగా ఏం చేస్తారంటే ఒక అసిస్టెంట్ని ఇస్తూ ఉంటారు. ఆయన డ్రైవింగ్ చేసేటప్పుడు, ఉదాహరణకు ట్రైన్ నడుపుతూ ఉన్నాడు అనుకోండి, పక్కన ఉంటాడు, ఆయన కో పైలట్గా ఉంటాడు. ఉండి ఏం చేస్తాడంటే నేర్చుకుంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత రేపు ఈయన ఈ పైలట్ లేడనుకోండి, కో పైలట్ కాకుండా నువ్వెట్లా వస్తావు, మా నాన్న కొడుకుని నేనని ఆయన ట్రైన్ ఎక్కాడు అనుకోండి, ఆయన నడపగలడా? నడపలేడు. ఎందుకు నడపలేడు? ఇప్పుడు హఠాత్తుగా మనల్ని ట్రైన్ ఎక్కిచ్చారనుకోండి, అందులో ఏముందో కూడా తెలియదు. ఒకసారి ఒక ఆయన అన్నాడు, ట్రైన్లో స్టీరింగ్ కనబట్టలేదు కదా అని. అయ్యేమి కార్లు బస్సులు కాదు, ట్రైన్లో స్టీరింగ్ కనబడటానికంటే, ఒకసారి మేము చాలా కాలం క్రితం చదువుకునేటప్పుడు ట్రైను అది ఇంజిన్ చూడటమే కొత్త. అంటే మా ఊర్లో రైల్వే స్టేషన్ లేదు, రైలు దగ్గరికి వెళ్ళి చూడటమే కొత్త. సో అయితే లోపల చూడాలనే యాంగ్జైటీ ఉంటుంది కదా, లోపలికి వెళ్ళేటప్పుడు స్టీరింగ్లు ఏమీ కనబట్టలేదు, ఈ కూర్చొని ఇలా తిప్పేది ఏం కనబట్టలేదు, స్టీరింగ్లు ఏమీ లేవు కదా అని అంటూ ఉన్నారు. అక్కడే కాదు, మీరు విమానాల్లోకి వెళ్ళినప్పుడు కూడా కారులాగా స్టీరింగ్లు చూస్తే, ఎదురు చూస్తే అక్కడ కనపడవు. ఎందుకంటే అన్నిటి విధానం ఒకటి కాదు. అసలు వాటిని ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా మనకు తెలియదు, ఎలా రన్ చేయాలో కూడా మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే, మనం ఎప్పుడు ఆ పని చేయలేదు కదా. కాబట్టి ఎవరైతే దగ్గర ఉండి నేర్చుకుంటున్నారో వాళ్ళే దాన్ని చేయగలరు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, మనం కూడా క్రైస్తవ జీవితాన్ని దగ్గర ఉండి నేర్చుకుంటేనే క్రైస్తవ జీవితాన్ని మనం ఆచరించగలం. కానీ నేనేదో ప్రార్థనకు వచ్చి వెళ్ళిపోయాను, నేను వారసుడిని వారసురాల్ని అనుకుంటే కుదరదు. ఈరోజు మనం ఏం చేయాలంటే నేర్చుకోవాలి. క్రీస్తు ప్రభు కూడా మనల్ని అందుకే పిలిచాడు. ఆయన ఏం చేశాడంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి అంటే, నా దగ్గర నేర్చుకోవటానికి రమ్మనండి అని ఆయన పిలిచాడు. కాబట్టి మనం క్రీస్తు ప్రభు దగ్గరికి నేర్చుకోవటానికి వెళ్ళాలి. మోషే తర్వాత కూడా మనం గమనించినప్పుడు, మోషే కుమారులు, మోషే వారసులు అంటే భౌతికంగా ఆయన రక్త సంబంధికులు ఎవరు తర్వాత లీడర్ అవ్వలేదు. మరి ఎవరు లీడర్ అయ్యారు అంటే, ఆయన తర్వాత ఆయనతో కూడా ఉన్నటువంటి, ఆయన్ని అనుసరించినటువంటి యెహోషువ నాయకుడు అయ్యాడు. దేవుడు కూడా ఆయన నాయకత్వాన్ని అంగీకరించాడు, ఆయన్నే నాయకుడిగా పెట్టాడు.
నిజంగానే మోషే ఎంత బాగా నడిపించాడో ఆయన అంత బాగా నడిపించాడు. ఎందుకంటే మోషే చేసిన ప్రతిదీ కూడా ఆయనకు తెలుసు. ఎవరితో ఎలా మాట్లాడాడు, దేవునితో ఎలాగ నడుచుకున్నాడు, ఈ విషయాలన్నీ ఎవరైనా చెప్పాల్సిన అవసరం లేదు. దగ్గర ఉండి ఆయన చూసినటువంటి వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఆయన నేర్చుకున్నంత మోషే దగ్గర ఆయన కుటుంబం కూడా నేర్చుకుని ఉండదేమో. కాబట్టి మనము శిష్యత్వము అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పాత నిబంధనలో కూడా శిష్యుడు అనే పదం నేరుగా కనబడదు, కానీ ఈ శిష్యత్వం మాత్రం మనకు కనబడుతూ ఉంటుంది. ఉదాహరణకు మనము ఏలియాని ఎలీషాని కూడా చూసినప్పుడు మనకు మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో మనకు పరిచయం చేస్తూ ఉంటాడు. రాజులు మొదటి గ్రంథము మనం గమనించినప్పుడు ఇక్కడ 19వ అధ్యాయము మనం పరిశీలన చేసేటప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 19వ అధ్యాయము అక్కడ ఏలియా దేవుడు చెప్పినటువంటి ప్రకారంగా ఆహాబు యెజెబెలు జరుగుతున్నటువంటి దానికి ఆయన ఎదురు నిలబడటమో, చాలా గొప్ప కార్యాలు చేయటమో ఇదంతా కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇక యెజెబెలు ఏలియాని చంపాలని చెప్పేసి శపథం చేస్తుంది. శపథం చేసి ఒక గొప్ప మాట ఇక్కడ చెప్తూ ఉంటుందన్నమాట. 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు 2వ వచనము, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వల్లే చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. అంటే రేపు ఇప్పటికి 24 గంటలు అంటాం కదా, 24 గంటలు నిన్ను చంపకపోతే చూడనా అంది. ఇక ఆయన ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోతూ ఉన్నాడు. ఒకసారి ఏమిటి అంటే మనకు కూడా ఏదైనా చేసి 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 ఇక చాలే చేసినంత వరకు అని అనిపిస్తూ ఉంటుంది. ఏలియా కూడా చాలా గొప్ప కార్యాలు దేవుని కొరకు ఆయన చేయటం జరిగింది. అయితే ఆ తర్వాత వచనాల్లో మనం గమనించినప్పుడు 4వ వచనము, తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై. ఏలియా కూడా మరణాపేక్ష గలవాడే, అంటే చావాలని అనుకున్నాడు. ఇంకా ఎందుకు ఇంతవరకు బ్రతికాం? ఒకసారి మీరు పెద్దవాళ్ళని కూడా చూడండి, ఇంతకాలం బ్రతికాం, అన్నీ చూసాం, ఇంకేముందయ్యా బ్రతకటానికి అని అంటారు. అంటే ఇక వాళ్ళకి బ్రతుకు మీద కోరిక ఏమి ఉండదు, బ్రతకాల్సిందంత బ్రతికాం, ఇంకేముంది, ఇక చాలని అనుకుంటూ ఉంటారు. అంటే మనం కూడా తినేటప్పుడు ఏంటంటే మనకు తృప్తి కలిగింది అనుకోండి, కడుపు నిండింది అనుకోండి, ఇక చాలని అంటూ ఉంటాం. జీవితం కూడా ఏంటంటే జీవితం కూడా జీవించిన తర్వాత జీవితంలో తృప్తి రావాలి. కానీ ఈవేళ రేపు ఎంత జీవించినా తృప్తి రావట్లేదు. ఒకసారి ఒక ఆయన అడిగాడు, ఎప్పుడుకి వచ్చిద్దని. ఈ 100 ఏళ్ళకు ఇంకొక 100 ఏళ్ళు వస్తే వచ్చిద్దా అంటే, ఈ 100 ఏళ్ళకు ఇంకో 400 ఏళ్ళు ఇచ్చినా రాదు. ఎందుకంటే ఈరోజు మనం జీవించే జీవితాలు అలా ఉన్నాయి. మనకు తృప్తి వచ్చేటువంటి జీవితాలు మనం జీవించేటువంటి పరిస్థితులు లేవు. మన జీవితాలంతా కూడా ఎలా ఉన్నాయంటే వేటునో అనుసరిస్తూ ఉన్నామో, అందులో మనకు ఏ విధమైనటువంటి తృప్తి కూడా కలగటం లేదు. ఆయన అయితే ఏలియా పరిస్థితి అలా కాదు. ఆయన మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాను. ఆల్రెడీ ఏలియా డిసైడెడ్ అనమాట, ఇక చాలయ్యా, ఇంక నేను వచ్చేస్తాను అన్నట్లుగా అన్నాడు. మరి వచ్చేస్తే నెక్స్ట్ మిషన్ ఎవరు కంటిన్యూ చేయాలి? ఆ పనిని ఎవరు కొనసాగించాలి? అప్పుడు మనం గమనించినప్పుడు దేవుని వాక్యంలో ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. రాజులు మొదటి గ్రంథము మనం గమనించినప్పుడు ఈ 19వ అధ్యాయంలో ఇక నేను వచ్చేస్తాను అని చెప్పేసి ఆయన అన్నప్పుడు దేవుడు ఆయనకు ఒక బాధ్యతను అప్పగించాడు. అదేమిటి అంటే ఆయన అనుకుంటున్నాడు, నేను మాత్రమే నీ కొరకు మిగిలి ఉన్నాను అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటే 19వ వచనము దేవుని వాక్యము తెలియజేస్తూ ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెనో. అతడు తన ముందున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచూ ఉండెను. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తెను. ఇక ఆ తర్వాత ఇది మనం శిష్యత్వం అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. ఏలియా వెళ్ళిపోవాలనుకున్నాడు, కానీ దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపోవటం కాదు, నువ్వు వెళ్ళిపోయే ముందు నాకు ఒక పని చేయాలి. అదేమిటి అంటే భూమి మీద నీ కొనసాగింపు అనేటువంటిది నువ్వు ఏర్పాటు చేయాలి. అంటే నీ తరువాత నువ్వు ఈ భూమిని విడిచినా కానీ ఈ పనిని చేసేటువంటి వాళ్ళను నువ్వు తయారు చేయాలి. అప్పుడు ఈ ఎలీషాని ఎంపిక చేసుకొని తనతో పాటు తిప్పుకొని ఆ విషయాలన్నీ కూడా నేర్పించటం జరిగింది. మనము బైబిల్లో గమనించేటప్పుడు ప్రవక్తల విషయంలో కూడా ప్రవక్తల కుమారులు అని చెప్పేసి మనకు కనబడుతూ ఉంటారు. కాబట్టి పాత నిబంధనలో కూడా మనం చూసేటప్పుడు దేవుని పని కొనసాగింపు, ఈ శిష్యత్వము అనేటువంటిది మనకు కనబడుతూ ఉంటుంది.
అలాగనే కుటుంబ వ్యవస్థలను కూడా మీరు చూసినప్పుడు కుటుంబంలో కూడా ఏం చేస్తూ ఉంటారంటే తల్లిదండ్రులు తమ పిల్లలకు నేర్పుతూ ఉంటారు. అంటే ఒకప్పుడు మనకేంటంటే కుల వృత్తులు అన్నట్లుగా ఉండేవి. ఈవేళ రేపు ఏమిటంటే అవి లేవు. కానీ ఒకప్పుడు ఏమిటి అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక వృత్తి ఉండేది. ఆ వృత్తి ఏమిటి అంటే ఆ ఇంట్లో పిల్లలకు నేర్పేవాళ్ళు, వాళ్ళు కూడా నేర్చుకునేవాళ్ళు. ఈవేళ అసలు ఇంట్లో తల్లిదండ్రులు చేసేటువంటి ఏ పనులు పిల్లలకి రావు. తల్లి వంట బాగా చేస్తుంది, పిల్లలకి వంట అస్సలు రాదు. ఒకసారి ఒక ఇంటికి వెళ్తే వంట వచ్చా అంటే తినటం వచ్చా అంటుంది ఆ అమ్మాయి. అంటే యంగ్ ఉమెన్, కాలేజ్ చదువుకుంటుంది. మామూలుగా మాట్లాడేటప్పుడు కాఫీ అవి పెడతావా, మమ్మీ వెళ్ళింది నువ్వు పెట్టవచ్చు కదా అంటే నవ్వుతూ ఉంది. ఏంటి వంట వచ్చా రాదా అంటే వంట రాదు అంకుల్, తినటం అయితే వచ్చు అంటుంది. అదేంటి ఏమి నేర్చుకోవా అంటే ఇక నవ్వుతూ ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి నేర్చుకో కనీసం నువ్వు చేయకపోయావు, నేను పని చేసేటప్పుడు వంటగదిలో ఉండు, కళ్ళతో అన్నా చూడు, కనీసం కొన్ని విషయాలు నువ్వు నేర్చుకుంటావంటే అస్సలు రాదు. అక్కడ కూర్చొని అయిపోయిన తర్వాత తేనని, అయిపోయిన తర్వాత పిలవాలి, అయిపోయిన తర్వాత తేవాలన్నమాట. అందువల్ల రాదు. అదే పని చేసేటప్పుడు దగ్గర ఉన్నారనుకోండి, చూస్తూ ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అందులో పాలు పొందుతూ ఉన్నారనుకోండి, అప్పుడు వాళ్ళకు వస్తుంది. అందువల్ల ఈరోజు ఏంటంటే తల్లిదండ్రులకు వచ్చింది పిల్లలకు రావటం లేదు. ఎక్కడ డిస్కనెక్ట్ అవుతుంది అంటే అది వీళ్ళు నేర్చుకోవటం లేదు, కొందరు నేర్పించటం లేదు, కొందరు నేర్చుకోవటం లేదు. ఇక్కడ కూడా మనకేమిటి అంటే క్రీస్తు యొక్క జీవితాన్ని ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి, దాన్ని నేర్పించాలి. ఈ ప్రక్రియ కొరకే ఇదంతా కూడా జరిగేటువంటిది. ఈరోజు మనం ఆ జీవితాన్ని నేర్చుకోలేదనుకోండి, ఇంకా ప్రార్థనకు వచ్చి బూతులు తిడుతున్నాం, ఇంకా ప్రార్థనకు వచ్చి కోపాలు, ఇంకా ప్రార్థనకు వచ్చి అసూయ, ద్వేషము, కలహాలు ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, అనవసరం. అది అసలు రావటం అనవసరం. కాబట్టి మనం ఏమిటంటే జీవితాన్ని మార్చుకోవటానికి, జీవితాన్ని నేర్చుకోవటానికి వస్తున్నాం. క్రైస్తవ్యం ఏమిటి అంటే క్రీస్తుని పోలినటువంటి ఒక ఉత్తమమైనటువంటి జీవితం. మీరు క్రొత్త నిబంధన కూడా చూసినప్పుడు ఒక శ్రేష్టమైన జీవితమును వెతుకుట అని చెప్పేసి ఉంటుంది. సీకింగ్ ఏ బెటర్ లైఫ్ అని, అంటే ఒక శ్రేష్టమైన జీవితం. ఒకసారి ఒకళ్ళు అన్నారు ఇప్పుడున్నది శ్రేష్టమైన జీవితం కాదా అని. ఖచ్చితంగా కాదు. నీకెంత చదువు ఉన్నా, నీకెంత ఉద్యోగం ఉన్నా, లేకపోతే నీకెంత ఆస్తి ఉన్నా, ఇప్పుడున్న జీవితం ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన జీవితం కాదు. ఎందుకు కాదు అంటే నీ జీవితంలో ఇవన్నీ ఉన్నా నిజమైన సంతోషం లేదు. అది లేనప్పుడు అది శ్రేష్టమైన జీవితం కాదు. జీవితం యొక్క నిజమైన అర్థం ఏంటో తెలియదు, అటువైపు ప్రయాణం అనేటువంటి జరగటం లేదు. కాబట్టి అది శ్రేష్టమైన జీవితం కాదు. ఇంకా చెప్పాలి అంటే అసలు నీ జీవితం నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు చనిపోతున్నావో, వేటికి సమాధానం నీ దగ్గర లేదు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక శ్రేష్టమైన జీవితం కాదు. వీటన్నింటికి అర్థం ఎప్పుడు వస్తుంది అంటే నువ్వు క్రీస్తు అనేటువంటి గురువు దగ్గరికి వచ్చినప్పుడు వీటన్నింటికి సంబంధించినటువంటి సమాధానాలు నీకు దొరుకుతాయి. కాబట్టి బైబిల్లో పాత నిబంధనలో శిష్యత్వం ఉందా అంటే పాత నిబంధనలో కూడా శిష్యత్వము అనేటువంటి పేరు నేరుగా కనబడకపోవచ్చు, కానీ మోషే దగ్గర నుంచే మనం చూస్తూ ఉంటాం. మోషే దగ్గర కావచ్చు, తర్వాత మనకు ప్రవక్తల దగ్గర కావచ్చు, ఇదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇక క్రొత్త నిబంధన గ్రంథానికి గనక వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు దగ్గర ఈ శిష్యత్వము అనేటువంటి చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంటుంది. కొన్ని విషయాలు మనం గమనిస్తూ ముందుకు వెళ్దాం. అదేమిటి అంటే క్రీస్తు ప్రభు ఈ భూమి మీద జీవించినప్పుడు, తన పరిచర్య ప్రారంభించిన తరువాత ఆయన చాలామంది ప్రజలకు ఆ 3 సంవత్సరాలలో కొన్ని వేల మందికి ఆయన బోధించి ఉంటాడు. కొన్ని వేల మందికి, దాటి లక్షల్లో కూడా వెళ్ళి ఉండొచ్చు. కొన్ని వందల వేల మందిని ఆయన స్వస్థపరిచాడు, ఎంతోమందికి బోధించాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. కానీ ఆయన 12 మందిని మాత్రమే శిష్యులుగా తయారు చేశాడు. ఒకసారి ఒక బైబిల్ స్కూల్లో మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ బైబిల్ స్కూల్లో దాదాపు 9,813 ఎంతో సంథింగ్ అరౌండ్ 9,000 9,000 మందికి మేము నేర్పించాం వాక్యమో అని అంటే, క్రీస్తు ప్రభు అయితే 12 మందికి నేర్పించాడు, మీరు చాలా మందికి నేర్పారు కదా అంటే, అవును నిజంగా క్రీస్తు ప్రభు ఎక్కువ మందిని తయారు చేయలేదు, ఆయన బోధించాడు. కొన్ని వేల మందికి, లక్షల మందికి బోధించాడు. కొన్ని వేల మందిని ఆయన స్వస్థపరిచాడు, లక్షల మందిని కూడా ఆయన స్వస్థపరిచి ఉండొచ్చు. కానీ నేర్పించింది మాత్రం 12 మందిని తయారు చేసింది. ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. 12 మందినే తయారు చేశాడు. ఎందుకు? అవును అందరికీ బోధించాడు కదా, ఇంకా ప్రత్యేకంగా మళ్ళీ 12 మందిని పక్కన పెట్టుకుని వీళ్ళని మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి అని అన్నాడు ఒక ఆయన. ఎందుకు ఆ స్పెషల్ ట్రీట్మెంటు?
అందరితో పాటు వీళ్ళకు కూడా బోధించి పంపించచ్చు కదా. ఈ 12 మందిని మాత్రమే ఎందుకు ఆయన ప్రత్యేకంగా మోసేలాగా ఒక యెహోషువని పక్కన ఉంచుకుంటే కుదరదా? పోనీ ఒక అసిస్టెంట్ కావాలనుకోండి, బ్యాగ్ పట్టుకోవటానికో ఏదో పట్టుకోవటానికో ఒకళ్ళని ఉంచుకుంటే సరిపోదా? అంటే ఆ రోజుల్లో కూడా బ్యాగులు పట్టుకొని తిరిగే వాళ్ళని అడగదు. కానీ అంటే ఒక అసిస్టెంట్గా మీకు ఎలీషాను చూసినట్లయితే ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా అని అంటూ ఉంటారు. అంటే అతడు ఎలా ఏలియా దగ్గర పనిచేశాడు అనే దాన్ని బట్టి అతని ఐడెంటిటీ, అతని గుర్తింపు వచ్చింది. కాబట్టి క్రీస్తు ప్రభు దగ్గర నిజంగా తనకి ఎవరైనా సరే ఒక తోడు కావాలి, సహచరుడు కావాలి అనుకుంటే ఒకళ్ళని ఉంచుకుంటే సరిపోయేది కదా. 12 మందిని ఎందుకు ప్రత్యేకంగా ఉంచుకున్నాడు? బోధించడం అందరికీ బోధించాడు కదా అంటే అవును. కానీ ఎందుకు అంటే ప్రపంచానికి బోధించటానికి, ఆ పని మిషన్ వర్క్ చేయటానికి ప్రపంచంలో ఈ మనుషులందరూ వెళ్ళరు. ఆ వెళ్ళటానికే ప్రత్యేకమైనటువంటి తర్ఫీదుని ఇచ్చి ఒక 12 మందిని తయారు చేశాడు. కాబట్టి శిష్యులు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఉదాహరణకి మోషే తర్వాత ఒక యెహోషువ లేకపోతే ఏమయ్యేది అంటే, మోషేతో పాటు యెహోషువ తిరగలేదు, ఆయన రాలేదు. అందరూ వాళ్ళ పనులు చూసుకున్నట్లే యెహోషువ కూడా ఆయన పని చూసుకున్నాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు, ఆయన పని చూసుకున్నాడు. ఈయనతో పాటు ఆయన లేడు, ఏమీ నేర్చుకోలేదు. నెక్స్ట్ మోషే చనిపోయిన తర్వాత ఇజ్రాయేలీని ఎవరు నడిపిస్తారంటే, ఈరోజు స్థానిక సంఘాల్లో కూడా చూడండి, కొంతమంది సేవకులు చాలా గొప్ప పరిచర్య చేస్తారు. మీ తర్వాత ఎవరు అంటే ఏమో దేవుడే చూసుకోవాలంటున్నాడు ఒక ఆయన. దేవుడు చూస్తాడండి, మరి మీరేం చూస్తారంటే? దేవుడు చూస్తాడు ఎలాగూ, మరి మీరేం చూస్తారు? క్రీస్తు ప్రభువే దేవుడే చూసుకుంటాడని వెళ్ళిపోలేదు. ఆయన జీవించున్నప్పుడు 3 సంవత్సరాలు దగ్గర పెట్టుకొని వాళ్ళని నేర్పి వదిలిపెట్టి వెళ్ళాడు. అప్పుడు దేవుడు చూసుకున్నాడు. మనం కూడా స్థానిక సంఘాల విషయంలో, ముఖ్యంగా ఈ సమాజం విషయంలో వాళ్ళకి ఎవరైనా ఈ మంచిని నేర్పేటువంటి వాళ్ళని మనం తయారు చేయాలి. అందుకొరకు శిష్యులు అవసరం. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు ఈ శిష్యత్వము అనేటువంటి ఆ మాదిరి అక్కడ కూడా ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా గమనించేటప్పుడు శిష్యత్వము అనేటువంటి దాన్ని ఇక క్రీస్తు ప్రభు దగ్గర అయితే బాహాటంగా, స్పష్టంగా, చాలా క్లియర్గా మనం చూడగలుగుతాం. కాబట్టి క్రొత్త నిబంధన అంతా కూడా దేని గురించి అని చెప్పేసి అంటే, క్రొత్త నిబంధన శిష్యత్వాన్ని గురించి. యేసు ఆయన ఎంతోమందికి బోధించిన, ఎంతోమందిని స్వస్థపరిచిన, ఆయన 12 మంది మాత్రము స్పెషల్గా ఆయన సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునిచ్చాడు. ఆ తర్వాత క్రీస్తు ప్రభు సిలువ వేయబడి ఆయన మరణించి తిరిగి లేచి అయిన తర్వాత పునరుద్ధరణుడై ఆయన ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచమంతా కూడా సువార్త వచ్చింది అంటే కేవలం ఈ 12 మంది వల్ల మాత్రమే. ఈ 12 మందే లేకపోతే ఈవేళ మనం కూడా ఇక్కడ నించొని మాట్లాడుకునే ఈ మాటలే ఉండేవి కాదు. కాబట్టి శిష్యం అనేటువంటిది ప్రాముఖ్యమైనదా అంటే అవును, చాలా ప్రాముఖ్యమైనది. ఈ శిష్యత్వం వల్ల మాత్రమే ఆ తరువాత మీరు ప్రపంచంలో కూడా చూడండి, ఇప్పుడు లోకో పైలట్ ఉంటాడు, ఒక ట్రైన్ నడిపేటువంటి ఒక డ్రైవర్ ఉంటాడు, అది ఎలక్ట్రిక్ ట్రైన్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఆయన తర్వాత కో పైలట్ ఉంటాడు. ఒకసారి ఒక కరోనా వచ్చిన తర్వాత నేను మాట్లాడుతూ ఉంటే రైల్వేకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి, ఒక సీనియర్ వ్యక్తి చెప్తూ ఉన్నాడు, ఈ కరోనా ప్రపంచంలో దేన్ని ఎలా దెబ్బతీసిందో కానీ మా రైల్వేని, ఇండియన్ రైల్వేని చాలా బాగా దెబ్బతీసిందండి అన్నాడు. ఏంటనంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ఈ కరోనా వల్ల మా ఇండియన్ రైల్వేలో పెద్దవాళ్ళు, అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సీనియర్లు చాలామంది చనిపోయారు. పోనీలేండి, ఇప్పుడు యవనస్తులకి ఉద్యోగాలు లేవు, కొత్త వాళ్ళకన్నా ఉద్యోగాలు ఇవ్వచ్చు కదా. రెండోది సీనియర్ల కంటే పెద్ద పెద్ద జీతాలు ఇవ్వాలి, కొత్త వాళ్ళు కుర్రోళ్ళంతా తక్కువ జీతాలకు వస్తారు కదా అంటే, బ్రదర్ నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కావట్లేదు. అది కాదు, ఆ సీనియర్లకు వచ్చిన పని వీళ్ళకి రాదు. మీరు ఏదో జీతం తగ్గుతుంది, 4 ఉద్యోగాలు వస్తాయి అంటున్నారు, కానీ వాళ్ళ పని వీళ్ళకి ఎవరికి వచ్చు? ఆ పని చెయ్యాలి అంటే ఎవరు చేయలేరు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ప్రపంచం ఇప్పుడు ఉన్న పలంగా భూమి మీద ఉన్నటువంటి అందరూ గనక మనము మరణించామనుకోండి ఏదో విపత్తు వల్ల, ఒక 10 మందో, లేకపోతే ఒక 100 మందో, ఒక 1000 మందో బతికి బట్టకట్టారు. నెక్స్ట్ జనరేషన్కి ఈ ఫోన్ ఉండదు. ఎందుకంటే ఆ బతికి బట్టకట్టిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ ఫోన్ తయారు చేయటం వస్తే వాళ్ళు చేస్తారు, కానీ లేకపోతే మనమందరం వాడుకునే వాళ్ళమే కానీ తయారు చేసే వాళ్ళం కాదు. కనీసం దీన్ని ఎలా ఇప్పాలి, ఎటువైపు నట్లు బోల్ట్లు ఉంటాయో కూడా తెలియదు. మన ముందు ఒక కెమెరా ఉంది, ఒకవేళ ఈ ప్రపంచం అంతా హఠాత్తుగా మునిగిపోయింది అనుకోండి, ఒక 1000 మంది బయటపడ్డారు, అందులో కెమెరా గురించి ఎవరికి తెలియలేదు అనుకోండి, ఇక నెక్స్ట్ జనరేషన్ కెమెరా ఉండదు.
ఇప్పుడు ఒక్కొక్క జనరేషన్ మెట్టెక్కి తర్వాత తరానికి నేర్పుకుంటూ ముందు నేర్పినటువంటిదంతా కూడా మనకు ఈ తరం వరకు పాస్ చేశారు. అంటే ఇది ఎలా పాస్ చేశారు అంటే నేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు పానాసోనిక్ కంపెనీలోకి ఎవడు ఉద్యోగానికి వెళ్ళలేదు, సోనీ కంపెనీలోకి ఎవరు ఉద్యోగానికి వెళ్ళలేదు, ఉదాహరణకి యాపిల్ కంపెనీలోకి ఎవడు ఉద్యోగానికి వెళ్ళలేదు. వాళ్ళ దగ్గర ఎంత టెక్నాలజీ ఉన్నా తర్వాత తరానికి వెళ్ళదు. అది ఎందుకు వెళ్ళదు? దాన్ని తీసుకెళ్ళడానికి ఎవరు లేరు కదా. ఈరోజు నేను వాటి గురించి చెప్పడం కాదు, కానీ క్రీస్తు జీవితము అలా జీవిస్తే దీవించబడతారనేది నిజం. కానీ దాని తర్వాత తరానికి ప్రజల దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? తీసుకొని వెళ్ళాలి అంటే శిష్యులు కావాలి. అందుకనే క్రీస్తు ప్రభు ప్రత్యేకంగా ఒక 12 మందిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు దాన్ని నేర్పించాడు. అయితే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటంటే, ఈ వచనాన్ని చదువుకొని మనం ఇంతటితో ముగించుకొని వచ్చే నెల మనం ఇక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ అధ్యయనం చేద్దాం. అపోస్తలుల కార్యగ్రంథము 8వ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. 8వ అధ్యాయం మనం గమనించినప్పుడు 8వ అధ్యాయము 1వ వచనము, ఆ కాలమందు యెరూషలేములో సంఘానికి గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యోదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయిరి అని అంటూ ఉన్నాడు. 4వ వచనం గమనించినప్పుడు, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక బ్యూటీ ఏమిటి అంటే, ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, ప్రతి క్రైస్తవురాలని కూడా శిష్యులుగా చేయమని అన్నాడు. యేసైతే 12 మందినే శిష్యులను చేశాడు. కానీ మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం, కాబట్టి మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్తూనే ఆయన సమస్త జనులను శిష్యులుగా చేయుడి అని అన్నాడు. ఆయనైతే 12 మందినే చేశాడు. కానీ ఇప్పుడు ఎంతమంది శిష్యులు కావాలి అంటే, సమస్త జనులను కూడా శిష్యులుగా చేయండి. ఇప్పుడు క్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఒక పూట ఆయన వాక్యం చెప్తే, కొండ మీద ప్రసంగం బోధ విని రొట్టెలో చేపలో పెడితే తిని వెళ్ళిపోవటం వేరు, ఆయన దగ్గరే ఉండి నేర్చుకొని ఒక శిష్యుడిగా ఉండి నేర్చుకోవటం వేరు. చివరిగా నేను చెప్పే విషయం ఏంటంటే, ఇప్పుడు క్రీస్తు ప్రభు మనల్ని వచ్చి ఏదో విని వెళ్ళిపోవటానికి పిలవలేదు, ఆయన దగ్గరకు వచ్చి నేర్చుకోవటానికి, ఆ జీవితాన్ని నేర్చుకోవటానికి పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు క్రైస్తవ్యం అనేటువంటిది ఏమిటి అంటే, ఏదో వచ్చామా, ఏదో కొన్ని విషయాలు నమ్మామా కాదు, ఏదో నేను కూడా రక్షణ పొందానా, సంఘానికి వచ్చానా, కూర్చున్నానా, వెళ్ళానా కాదు. మనము శిష్యులుగా మారాలి, అనుసరించాలి. ఆ గొప్ప జీవితాన్ని మనం నేర్చుకోవాలి. ఆ గొప్ప జీవితాన్ని మనం నేర్చుకుండా ఇంకా నేను నా బూతులేదు ఎడతానండి, ఇంకా నేను చెడ్డ మాటలే మాట్లాడతాను, చెడ్డ బ్రతికిదే బ్రతుకుతాను, అయితే ప్రార్థనే మాను, నేను ప్రార్థనకు వస్తానంటే అటువంటి జీవితం వల్ల ఏం ఉపయోగం లేదు. క్రీస్తు ప్రభు తన దగ్గర నేర్చుకోవటానికి రమ్మన్నాడు, శిష్యుడిగా ఉండటానికి రమ్మన్నాడు. కాబట్టి శిష్యుడిగా ఉండేటువంటి వ్యక్తి ఏంటంటే నేర్చుకోవాలి. ఈరోజు మనమందరం శిష్యులు, మనం గురువులు కాదు. మనం దేవుడికి నేర్పడానికి ఒక్కోసారి మొదలు పెడతారు. దేవుడు ఇట్లా కాకుండా అట్లా చేస్తే బాగుండేది, ఇది కొద్ది కాలం ఆపితే బాగుండేది. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, అంటే వాళ్ళ ఇంట్లో చనిపోయారు, కొంతకాలం దేవుడు ఇది ఆపితే బాగుండేదని. ఆపితే బాగుండేదని నువ్వు అనుకుంటున్నావు, ఆపకుండా ఉంటే బాగుండేదని దేవుడు పట్టుకెళ్ళిపోయాడు. మరి రెండిట్లో ఏది మేలు అని అంటే, దేవుని ఆలోచనే మేలు ఎప్పుడు కూడా. దేవుడు అనంత జ్ఞాని, ఆయన జ్ఞానంతో చేసిన పని. ఇప్పుడు మనకేదో కష్టం అనిపిస్తుంది, కానీ ఇందులో మన కష్టానికి మించిన దీవెన ఉంది, అందుకనే ఇప్పుడు చేశాడు. ఎప్పుడు రైట్ టైం అనేటువంటి దేవునికి తెలుసు. మనం ఏంటంటే నేర్చుకోవాల్సినటువంటి వాళ్ళం. కానీ ఈరోజు ఏమిటి అంటే, నేను నేర్చుకోవటానికి వచ్చాను అనేటువంటిది మనం చాలామంది గుర్తించట్లేదు. అసలు వచ్చి కూర్చొని వెళ్ళిపోవటానికి వచ్చానేమో అని అనుకుంటున్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో మీ అందరికి కూడా తెలియజేసే విషయం ఏంటంటే, క్రైస్తవ్యము అనేటువంటిది కేవలం మనం ఏదో విశ్వసించడానికి మాత్రమే రాలేదు, నమ్ముకోవటానికి మాత్రమే. ఏదో నేను రక్షణ పొందాను, సంఘ సభ్యుడిగా మారతాను, నేనేదో వారానికి ఒక రోజు వచ్చి కూర్చొని వెళ్ళిపోతాను అన్నదాని కొరకు క్రీస్తు ప్రభు పిలవలేదు. ఆయన ఎందుకు పిలిచాడు అంటే, సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి. మనం శిష్యత్వం కొరకు పిలువబడినటువంటి వాళ్ళం. నేను ఆ గొప్ప జీవితాన్ని అనుసరించాలి అంటే ఆయన దగ్గరికి రావాలి. ప్రపంచంలో ఎవరో ఒకరికి శిష్యులుగా మనం అనుసరిస్తూనే ఉంటాం. అది వంటలు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, భావజాలం కావచ్చు, మనం ఎవరో ఒకరిని అనుసరిస్తూనే ఉంటాం. మనిషి ఎవరో ఒకరిని అనుసరించేటువంటి వ్యక్తే. కానీ ప్రభు అయినటువంటి యేసుని గనక అనుసరించినట్లయితే మన జీవితంలో ఖచ్చితంగా 100% ఒక గొప్ప జీవితాన్ని మనం పొందుతాం. మీరు ఎప్పుడైనా ప్రపంచంలో, నేను క్రీస్తు ప్రభువుని అనుసరించానండి, క్రీస్తు లాంటి జీవితం నేర్చుకున్నాను, అప్పటి నుంచి నేను ఇలా నాశనం అయిపోయాను, అప్పటి నుంచి ఇలా చెడిపోయాను అన్న వాళ్ళు ఎవరైనా ఒకళ్ళు మీకు తెలిస్తే చెప్పండి.
నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళి బాగుపడ్డాను అన్నటువంటి దొంగలు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, నరహంతకులు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత, ఆయన జీవితాన్ని అనుసరించిన తర్వాత మునుపు లేనటువంటి మనశ్శాంతిని, ప్రశాంతతను పొందుతూ ఉన్నారు. ఒక గొప్ప జీవితాన్ని పొందుతూ ఉన్నారు. కాబట్టి రాత్రికాల సమయంలో ప్రభు అయినటువంటి యేసును అనుసరించండి. మీకు ఒక గొప్ప జీవితం అనేటువంటిది మీకు ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ప్రపంచంలో ఈరోజు మనిషికి ఏంటంటే, మనిషి జీవితం యొక్క అర్థం తెలియటం లేదు. ఎటు వెళ్తే మేలు జరుగుతుంది అనేటువంటి తెలియటం లేదు. మనం ఎవరిని అనుసరించాలో తెలియటం లేదు. ఎవరిని అనుసరిస్తే, ఇప్పుడు తల్లిదండ్రులు ఉంటారు కొంతమంది, పిల్లల్ని ఏం చదివించాలో తెలియదు. వాళ్ళు వీళ్ళు చదువుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏ గ్రూప్లో చేస్తే మంచిది, ఏది చదివితే మంచిది, ఏది చదివితే ఉద్యోగాలు బాగా వస్తాయని తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటాం. ఒకవేళ వాళ్ళు చెప్పారనుకోండి, ఆ బాటలో పంపిస్తాం. కానీ జీవితంలో క్రీస్తు అనేటువంటి బాటలో మనం ముందుకు వెళ్తేనే దీవించబడతాం. అది కాకుండా దాన్ని వదిలిపెట్టి ప్రపంచంలో ఎటు వెళ్ళినా కానీ నిజమైనటువంటి దీవెన మనకు లేదు. ఈ రాత్రికాల సమయంలో దాన్ని గుర్తించవలసిందిగా మీ అందరికీ కూడా ప్రేమతో తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నా. మీ అందరికీ వందనాలు.